సాతానుగా డైరెక్ట్ గా రాడు, వాడికి ఆబ్జెక్ట్ కావాలి. అవ్వమ్మ దగ్గరికి, ఆదాము దగ్గరికి లేదా అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? కట్టుకుని వచ్చాడా? ఎలా వచ్చాడు చెప్పండి? సర్పం రూపంలో వచ్చాడు. సంసోను దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? లీల, అదో లీల, చెప్పండి, డెలీలాలా వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికక్కడే చూడండి. ఇస్కరియోతు యోధ బాగుండండి, అపోస్తుల మధ్యకి వాడు ఎలా వచ్చాడు? ఇస్కరియోతు యోధ వెనకాలండి వచ్చాడు. ఎక్కడ చూడండి వాడు ఎలా వస్తాడంటే, వాడికి ఏదో ఒకటి కావాలి, ఏదో ఒక రూపం, ఆకారం ఏదో ఒకటి కావాలి. దాన్ని అడ్డు పెట్టుకుంటాడు. వాడు అడ్డు పెట్టుకునేది మతాన్ని, వాడు అడ్డు పెట్టుకునేది బలహీనుల్ని, వాడు అడ్డు పెట్టుకునేది అమాయకుల్ని. పైగా వాడు అడ్డు పెట్టుకునే అతిపెద్ద శక్తివంతమైన వాటిలో ఒకటి పొలిటికల్ సైన్స్ అడ్డు పెట్టుకుంటాడు, రాజకీయాన్ని అడ్డు పెడతాడు. అక్కడి నుంచి చట్టాలు చేస్తారు. అందుకే మీరు చూడండి, ఏ చట్టాలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది అధికారులు వచ్చినా, ఏ మతానికైనా ఇబ్బంది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసానికి ఇబ్బందులయ్యే చట్టాలే వస్తాయి వస్తాయి వస్తాయి. వాటికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వమని దేవుడు ఎప్పుడో చెప్పాడు.